నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను సింధు. ఎన్నికలు అయిపోయి 15 నెలలు మాత్రమే అయ్యింది. కానీ అక్కడ మాత్రం ఎన్నికలు ఇప్పుడే ఉన్నాయా అన్నట్టుగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఇంకా 3.5 సమయం ఉందన్న సంగతి అక్కడి నేతలు మర్చిపోయినట్టుగా ప్రవర్తిస్తున్నారు. దీంతో రాజకీయం రంజుగా మారిందట. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ రాజకీయం వేడెక్కుతుంది. అధికార పార్టీకి ధీటుగా ప్రతిపక్ష పార్టీ నేతలు పర్యటనలు సాగుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా ఇంతలా రాజకీయాలు సాగడం లేదు. ఓ చిన్న సంఘటన రాజకీయాలను అలా మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ నేతలు సహజంగానే ప్రత్యర్థులను టార్గెట్ చేస్తారు. గతంలో బీఆర్ఎస్ నేతలు తమ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తే ఇప్పుడు ఆ పార్టీ నేతలే టార్గెట్ అయ్యారు. కొందరు జైళ్లకు వెళ్తే మరికొందరు సైలెంట్ అయ్యారు. ఉన్న కొద్దిమంది బీఆర్ఎస్ నేతలు మాత్రం మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వెంట తిరుగుతున్నారు. ప్రతీకార రాజకీయాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటారు. ఎందుకంటే జిల్లాలో ఏ రాజకీయ పార్టీ నేత అయినప్పటికీ ఆయన దగ్గరకు వెళ్లి వస్తుంటారు. గతంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో ఆయన ఏ పార్టీకి సహకరించకుండా న్యూట్రల్గా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం బీఆర్ఎస్ శ్రేణులను వదిలిపెట్టడం లేదట. గతంలో వారు తమను వేధించారని ఇప్పుడు తామెందుకు వదలాలన్నదే వారి అభిప్రాయంగా తెలుస్తుంది. ఇక పాలేరు నియోజకవర్గంలో నేలకొండపల్లి మండలం కొత్తూరులో బీఆర్ఎస్ జెండా దిమ్మె నిర్మాణం వివాదానికి కారణమైంది. అధికార ప్రతిపక్ష నేతలు రెచ్చిపోయారు. R&B అధికారులు దిమ్మ కూల్చకుండా వారం రోజుల పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు కాపలా కాసే దాకా పరిస్థితి వెళ్ళింది. ఇక బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పొంగులేటిని టార్గెట్ చేసుకుని మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలు జనం కోసం పనిచేయాలన్న ఆయన హింస పెడితే మాత్రం ప్రాణాలు అడ్డు పెడతామంటూ ఉపేందర్ రెడ్డి కామెంట్ చేయడం పాలేరులో హాట్ టాపిక్ అయింది. ఇక నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి పొంగులేటి కూడా చాలా ఆగ్రహంగా స్పందించారు. కారు కోతలు కూసే నాయకులకు కర్రు కాల్చి వాత పెట్టాల్సిన రోజు వస్తుందంటూ ఓ రకంగా ఉపేందర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పొంగులేటి హెచ్చరికలు చేశారట. ఇదంతా చూస్తున్న జనం ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడు ఆవేశకాలకు పోని ఇద్దరు నేతలు ఇప్పుడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదని కామెంట్ చేస్తున్నారట.